హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు హోమ్ లీవ్స్ ఫ్యామిలీ. నేను మీ రాజీని. ఈరోజు పులగము పచ్చి పులుసు చేసి చూపిస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ముందుగా పులగం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. పులగం తయారు చేసుకోవడానికి బియ్యము, పెసరపప్పు, 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు అండి. మళ్ళీ చెప్తున్నాను, 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు. పెసరపప్పుని ఇలా దోరగా వేయించుకోవాలండి. నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను. ఇలా మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యం అని చెప్పాను కదండి, ఈ బియ్యాన్ని పెసరపప్పును గిన్నెలో పోసుకొని ఇప్పుడు ఈ బియ్యము పెసరపప్పును కడిగి శుభ్రం చేసుకుందాము. ఇప్పుడు కడిగి శుభ్రంగా ఉంచుకున్న బియ్యము పెసరపప్పులో తగినన్ని నీళ్లు పోసుకుందామండి. 2 గ్లాసుల బియ్యము 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఇందులోకి 5 గ్లాసుల నీళ్లు పోస్తున్నానండి. ఏ గ్లాసుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాసుతో కొలతగా నీళ్లు పోసుకోవాలండి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే కల్లుప్పు వాడుతున్నామండి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాము. బియ్యము, పెసరపప్పు, ఉప్పు, పసుపు వేసుకుని సిద్ధంగా చేసుకున్న ఈ బియ్యాన్ని ఇప్పుడు పులగం ఉడికేలోపు పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు పచ్చి పులుసు రెడీ చేసుకుందామండి. పచ్చి పులుసుకు కావలసిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పుట్నా పప్పులండి, కొంచెం నిమ్మకాయ సైజు అంతా చింతపండు, తగినంత బెల్లం. ఇప్పుడు పుట్నాలను చూపించిన 4 వెల్లుల్లి రెబ్బలు, ఆ వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకుందాం. పుట్నాలు, వెల్లుల్లి రెబ్బలు 2 కలుపుకొని ఇలా మెత్తగా పొడి చేసుకోవాలండి. దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందాక చూపించిన చింతపండుని కాసేపు నానబెట్టి ఇలా పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈ పులుసులో తగినన్ని నీళ్లు పోసుకుందామండి. పులుసుకు తగినంతగా నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఈ పులుసులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా పసుపు, కారం ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా కారం, ఎందుకంటే తాలింపులో ఎండుమిరపకాయలు వేస్తాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. కొద్దిగా కారం వేసుకున్నాము. మనకు తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో మెత్తగా పొడి చేసుకున్నాం కదండి, ఆ పుట్నాల పొడిని దీంట్లో వేసేసుకుందాము. ఉప్పు, కారము, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న దాంట్లో కొంచెం బెల్లం వేసుకుందామండి. బెల్లము
తీపి తినాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్గా వేసుకోవాలనుకునే వాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు. నేనైతే బాగా తీపిగానే చేస్తానండి, అందుకని కొంచెం బెల్లం ఎక్కువగానే వేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతటిని బాగా కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. అందులో కొద్దిగా నూనె వేసుకుందాము. నూనె కూడా ఎక్కువ పట్టదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు, బెల్లము అవి మాత్రం మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నారో అంత వేసుకోండి. నేను నాకు తగినంత చూపించానండి. ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక ఇప్పుడు నూనె బాగా వేడెక్కిందండి. వేడెక్కిన నూనెలో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, కొంచెము కరివేపాకు వేసి ఇది బాగా దోరగా వేగే వరకు వేయించుకుంటామండి. ఇది బాగా వేగిపోయిందండి. దీంట్లో ఇందాక కలిపి ఉంచుకున్న ఈ పచ్చి పులుసును పోసేసుకుందాము. ఇది ఎక్కువగా ఉడకకూడదండి, ఒక పొంగు వచ్చే వరకు మరగనిస్తే సరిపోతుంది. పచ్చిపులుసు రెడీ అయిపోయిందండి. ఎక్కువగా ఉడకనివ్వద్దండి, ఎక్కువగా కాగితే మళ్ళా వాసన రుచి మారిపోయిద్ది. ఒక పొంగు వస్తే చాలండి, కొద్దిగా మరగనిచ్చి ఇంకా దింపేసుకుందామండి. అయిపోయింది. ఇదేనండి తినే కొద్దీ తినాలనిపించే పులగము పచ్చిపులుసు రెడీ. పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా తినాలి అనిపిస్తుందండి. ఇది ఓసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి ఎలా ఉందో టేస్ట్ నాకు కామెంట్ చేయండి. దీంట్లో ఈ పులగంలోకి పచ్చిపులుసే కాదండి, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ అన్నీ వేసుకొని బాగా నూనెలో ఉడకబెట్టుకొని దాంట్లో కొంచెం వేరుశనగ పప్పులు వేపుకొని పొడి చేసుకొని ఆ పొడి వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చట్నీ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఆ పచ్చడి పులగము కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. కానీ ఆ పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు మళ్ళీ ఇంకో వీడియోలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ పులగము పచ్చి పులుసు ఓసారి ట్రై చేసి చూడండి. తిని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకోండి ఎంతో రుచిగా ఉండే ఇలా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలాగే కొత్త వంటలతో ఎన్నో రుచికరమైన ఐటెంలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్.